ప్రియ యేసునే మించితివి, ప్రియమార నా హృదయం ముదమారవసించునా, హృదయాంతరంగమునా నీ రక్త ప్రభావమునా నారోత హృదయమును, నీ రక్త ప్రభావమునా నారోత హృదయమును పవిత్రపరచు తండ్రి, ప్రతి పాపమును కడిగి పవిత్రపరచు తండ్రి, ప్రతి పాపమును కడిగి ప్రియ యేసుని మించితివి, ప్రియమార నా హృదయం ఆజాగరూకుడనైతి నిజాశ్రయము విడచి, ఆజాగరూకుడనైతి నిజాశ్రయము విడచి, కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి, కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి, ప్రియ యేసుని మించితివి, ప్రియమార నా హృదయం వికసించే విశ్వాసంబు వాక్యంబును చదువగనే, వికసించే విశ్వాసంబు వాక్యంబును చదువగనే, కోరితి నీదు దారి కోరి నడిపించుము, చేరితి నీదు దారి కోరి నడిపించుము, ప్రియ యేసుని మించితివి, ప్రియమార నా హృదయం ముదమారవసించునా, హృదయాంతరంగమున ప్రియ యేసుని మించితివి, ప్రియమార నా హృదయం. ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమ, మరో శ్రేష్టమైన దినం, మరి 12వ దినాన మనమందరము ఈ రీతిగా ఉపవాస కొడుకుల్లో ఉండడానికి దేవుడు మనకు కృప ఇచ్చాడు. అందును బట్టి దేవునికి మరి మహిమ కలుగును గాక. పిల్లరా, రోమిల్ రాసిన పత్రికను మనం ధ్యానిస్తున్నాం. ఈ దినం రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయములోని మొదటి 3 వచనాల్లోని కొన్ని సత్యాలను చూస్తున్నాం. గతించినటువంటి వారాల్లో యేసుక్రీస్తు దాసుడుగా పౌలు సువార్త నిమిత్తం ఉన్నాడని, సువార్త నిమిత్తం ఆయన అపోస్తుడిగా పిలువబడ్డాడని, అంతేకాకుండా దేవుని సువార్త కొరకు ప్రత్యేకించబడ్డాడు అన్న విషయాన్ని గమనిస్తూ వచ్చాం. తదుపరి మరి పౌలు యొక్క వ్యక్తిత్వాన్ని, రోమాలో ఉన్న సంస్కృతిని మనము గతించిన వీడియోస్లో చూస్తూ వచ్చాం. ఈ దినము రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనే పదాన్ని ఈ దినము ధ్యానం చేద్దాం. ఇంతకీ దేవుని ప్రియులు ఎవరు అనే విషయాన్ని ఈ దినము చూడడానికి ఆశిద్దాం. ఈ వీడియోస్ నిజంగా మీకు నచ్చి మరి మీరు దీవించబడుతున్నట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ షేర్ విత్ అదర్స్ ఆల్సో. అండ్ దిస్ విల్ బీ అ గ్రేట్ హెల్ప్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్య విస్తీర్ణత కొరకు మీరు చేసే ఈ మంచి పని, మంచి ప్రయత్నం నిశ్చయంగా దీవెనదాయకంగా ఉంటుందని నమ్మి దేవుని స్తుతిస్తా ఉన్నాను. ఈవేళ పౌలు అంటున్న మాటను గమనించినట్లయితే రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అంటున్నాడు. ఇంతకీ ఈ ప్రియులు, దేవుని ప్రియులు ఎవరు?
అనే విషయాన్ని చూద్దాం. ఇదనం ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అనే పదాన్ని చూస్తున్నాం. పిల్లరా, దేవుని ప్రియులందరూ ఎవరు అంటే పిలువబడిన వారై ఉంటున్నారు. హూమ్ గాడ్ హెస్ కాల్డ్, దేవుడు ఎవరినైతే పిలుచుకున్నాడో వారందరూ కూడా దేవుని ప్రియులై ఉంటున్నారు. ఈవేళ ఈ మాటను మనము ధ్యానం చేసుకుందాం. దేవుని ప్రియులు, దేవునికి ఇష్టమైన వారు ఎవరు అంటే ఈ వచనాల్లో మరి అన్ని అధ్యాయాల్లో ఒక లైన్ ప్రవహిస్తూ ఉంది. అదేంటంటే విశ్వాసము అనే ఒక గొప్ప మాట ఈ అధ్యాయాలన్నింటిలో మనం చూస్తూ ఉంటాం. మొదటి అధ్యాయంలో మనము 17వ వచనంలో చూడగలుగుతున్నాం. నీతిమంతులు విశ్వాసం మూలముగా జీవించును అని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. సో ఎవరు దేవునికి ప్రియులు మనం ఆలోచన చేసినట్టయితే దేవుని వాక్యంలో మన అందరం ఎరుగుదాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. సో ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా దేవుని ప్రియులే అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే విశ్వాసము మనది కాదు, విశ్వాసము దేవుడే మనకు ఇవ్వాలి. మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉంటుండగా మన లోపల విశ్వాసము లేదు. వీఆర్ డెడ్, స్పిరిచువల్లీ డెడ్. అండ్ హౌ కెన్ వి బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్? ఆర్ దేవుని సువార్తను ఎలా నమ్మగలం? ఆయన పంపినటువంటి కుమారుని మనం ఎలా నమ్మగలం? మనము మరణించిన స్థితిలో దేవుడు మన లోపలికి జీవాన్ని పంపించి ఆ జీవముతో పాటు ఆయన మన జీవితంలోకి అమూల్యమైన విశ్వాసాన్ని ఆయనే పెట్టాలి. ఎప్పుడైతే ఆయన అమూల్యమైన విశ్వాసాన్ని మరి జీవాన్ని రెండింటిని మన జీవితంలోకి ఎప్పుడైతే పంపిస్తాడో పిల్లారా, మనమందరము కూడా దేవునికి ప్రియులైనటువంటి వారమే. ఈ మాట చాలా అమూల్యమైన మాట. చాలాసార్లు ఈ ప్రశ్న మనమందరం అడుగుకుంటూ ఉంటాం. నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? నిజంగా నేను దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తినేనా? లేకపోతే నిజంగా నేను దేవుని బిడ్డనైతే ఎందుకు ఇలా పొరపాట్లో ఉంటున్నా? ఎందుకు నేను పడిపోతూ ఉన్నా? నేను ఎందుకు స్థిరంగా లేకపోతున్నా? ప్రభుని ప్రేమిస్తా అని చెప్పి ప్రేమించలేకపోతున్నా? ఇలాంటి అనేక ప్రశ్నలు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. నేను నిజంగా పరలోకానికి వెళ్తానా? అసలు దేవుని బిడ్డనైతే నేను ఎందుకు ఇలా పడిపోతూ లేస్తూ నా జీవితం ఉండాలి? ఐఎమ్ నాట్ స్టేబుల్ అనే ప్రశ్నలన్నీ కూడా మన జీవితంలోకి ఉద్భవించవచ్చు. అయితే పిల్లారా, ఎవరైతే దేవునికి ప్రియులో బాగా గుర్తుంచుకోవాలి, దేవుడు వారిని విశ్వాసము నుండి అంతకంతకు విశ్వాసంలోకి నడిపిస్తాడు. ఇంత చదువుకున్నటువంటి మాట అదే, నీతిమంతులు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారం విశ్వాసమూలముగా, చూడండి, విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుడే తన నీతిని, అంటే తన యొక్క క్రియలను, తన పనులను మన జీవితంలో జరిగిస్తూ వస్తాడు. ఈ విషయాలు అర్థం కావడానికి ఈ నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అనే పదాన్ని మనము కొంత ఆలోచిద్దాం. 3 పర్యాయాలు పాత కొత్త నిబంధనల్లో ఈ పదం రాయబడది. ఈ పదాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా హబక్కూకు గ్రంథానికి వెళ్ళినట్లయితే 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనము గమనించినట్లయితే అక్కడ హబక్కూకు యొక్క పరిస్థితి చాలా మరి క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. హబక్కూకు అంటున్నాడు, దేవా, మేము నీతిమంతులము కదా, మేము నీ ప్రజలము కదా, నీ ప్రియులమైనటువంటి పిల్లలం కదా, మా మీదకి నీవు బబులోనియన్లను ఎందుకు పంపిస్తావు? వై ఆర్ యూ సెండింగ్ బాబిలోనియన్స్ ఆన్ టు అస్? మా మీదికి నీవు బబులోనియన్లను ఎందుకు తీసుకొస్తావు? మేము నీ ప్రియులైన పిల్లలమే అంటున్నావు, ఎందుకు అలా చేస్తున్నావు అని అడుగుతున్నాడు. మరి హబక్కూకు మొదటి అధ్యాయంలో చూడండి, ఈ విశ్వాసాన్ని, దేవునికి ప్రియులైనటువంటి వారు అనే పదాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. హబక్కూకు మొదటి అధ్యాయం 2వ వచనంలో ఆయన ఇలా అంటున్నాడు, యెహోవా, నేను మొర్రపెట్టినను నీవు ఎన్నాళ్ళు ఆలకించకుండా ఉంటావు? దట్స్ ఎ క్వశ్చన్. నేను ప్రియమైన బిడ్డను అంటున్నావు, ఎందుకు ఆలకించకుండా ఉంటావు?
బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపక ఉన్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకే చూచున్నావు. ఎక్కడ చూచిన నాశనము బలాత్కారం అగపడుచున్నది, జగడములు కలహములు రేగుచున్నాయి. వై ఆర్ యూ టూ ఫార్ ఫ్రమ్ మీ? నాకెందుకు దూరంగా ఉంటున్నావు? దట్ వాజ్ ద క్వశ్చన్. ఈవేళ పిల్లారా, దేవుని ప్రియులు అన్న వారందరికీ మరి కష్టాలు మరి బాధలు ఉండవని కాదు, సహజ జీవితం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కానీ దేవుడు ఏం చెప్పాడో చూడండి. ఇదే అధ్యాయంలో 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయన అంటున్నాడు, దేవుడు హబక్కుకు చెప్తున్న మాట, నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకుతాడు. చూసారు ఎంత చక్కని మాట. ఈ పదం మొట్టమొదటిసారి ఇక్కడ ఆరంభమైంది. హబక్కులో దేవుడు అంటున్నాడు, బబులోను వస్తే ఏంటి, లేకపోతే ఇంకా శ్రమ వస్తే ఏంటి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పాను అంతే, నేను ప్రేమిస్తాను అంతే, నువ్వు నాకు ప్రియమైనటిని బిడ్డవు అని జ్ఞాపకం చేస్తున్నాను అంతే అని ప్రభు అంటున్నాడు. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నీవు మాత్రం నాకు ప్రియమైన బిడ్డవు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని దేవుడు హబక్కుకు జ్ఞాపకం చేస్తున్నాడు. కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు. అదే హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయంలో దేవుడు హబక్కుకు జ్ఞాపకం చేశాడు. 3వ అధ్యాయం 2వ వచనంలో ఆయన అంటున్నాడు, సంవత్సరములు జరుగుచుండగా దాన్ని నీవు తెలియజేస్తున్నావు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ప్రభా, నీతిమంతులు ఎలా జీవిస్తారో నాకు అర్థమవుతుంది. సంవత్సరాలు దొర్లుతున్నప్పుడు నాకు అర్థమవుతుంది. విశ్వాసం మరింత విశ్వాసంలోకి నన్ను నడిపిస్తావు. హబక్కుకు తన జీవితంలో నేర్చుకున్న పాఠం ఏంటంటే, అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఓలివ చెట్లు కాపు రాకపోయినా 3వ అధ్యాయం 18లో నేనైతే యెహోవా యందు ఆనందిస్తా, నా రక్షణైన నా దేవుని యందు నేను సంతోషిస్తా అనే మాటను హబక్కుకు జ్ఞాపకం చేస్తాడు. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఎవరు దేవునికి ప్రియులైన వారు, పిలువబడిన వారందరినీ కూడా దేవుడు విశ్వాసం వారి జీవితంలో అంకురింప చేసి వారిని మరి ఫలింప చేస్తున్నట్లుగా చూస్తున్నాం. గలతీయులు రాసిన పత్రికల్లో కూడా మనం వచ్చినట్లయితే 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా పౌలు ఆ మాటల్ని మనకెంతో స్పష్టంగా గుర్తు చేస్తున్నాడు. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? ఎంత క్లారిటీ! హౌ డిడ్ యూ రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్? దేవుని ఆత్మను మీరు ఎలా పొందుకున్నారంటే విశ్వాసం ద్వారానే కదా, ధర్మశాస్త్రం వలన కాదు కదా. కనుక ఇప్పుడారా పౌలు మరోసారి అంటున్నాడు, మీరు విశ్వసించారు, దేవుడు తన ఆత్మను మీకు అందించాడు. ఇదే అధ్యాయం 3వ అధ్యాయం 11వ వచనంలో నీతిమంతులు విశ్వాస మూలముగా జీవిస్తారు అన్న విషయాన్ని మరో పర్యాయం గలతీల్లో మనం చూస్తున్నాం. తదుపరి పౌలు దాన్ని డెవలప్ చేస్తూ హెబ్రీల గ్రంథంలోకి మనం వచ్చినట్లయితే అక్కడ 10వ అధ్యాయంలో మరోసారి మరి పౌలు మాట్లాడుతున్న మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. హెబ్రీలు 10వ అధ్యాయం 11వ వచనం, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును, కానీ అతన్ని వెనుక తీసినడలా అతని యందు నా ఆత్మకు సంతోషము లేదు. కనుక 3 times పాల్ రిమైండ్స్ దట్ యు ఆర్ ద బిలవడ్. ఇక పిల్లారా, రోమా సంఘము ఇది మొదటి పాఠంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో మొదటి పాఠం, ఎవరు దేవుని ప్రియులు? దేవుని ప్రియులు ఎవరంటే, దేవుడు ఎవరి జీవితంలో అయితే విశ్వాసాన్ని పెట్టాడో వారు దేవుని ప్రియులు అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. రెండవది, జీవితంలో ముందుకు కొనసాగుతున్నటువంటి వేళ కూడా మన జీవితంలో మనము విశ్వాసంతో నడవాలి. కొన్నిసార్లు మన జీవితంలో అన్ని ఇబ్బందులు కలగవచ్చు, కొన్నిసార్లు చాలా క్లిష్టమైన పరిస్థితులు కలగవచ్చు. అయినప్పటికీ షుడ్ ట్రస్ట్ గాడ్. దేవుని బిడ్డను నేను దేవుని ప్రియుణ్ణి, నేను ముందుకు అలాగే సాగుతాను అనే విషయాన్ని కలిగి ఉండాలి. రెండవ పాఠం అది. మూడవ పాఠాన్ని మనం చూసినట్లయితే దేవుని ప్రియులైనటువంటి వారిని పౌలు రోమాలో ఉన్నటువంటి సంఘస్థులను ప్రియులు అని పలకడం మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ 16వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే
ఆయన 28 ప్రజలను ఆయన జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. చూడండి 16వ అధ్యాయంలో ఫీబే అను మన సహోదరి అంటున్నాడు. ఆమె ఇంకా ఇక్కడికి రాలేదు. మేబీ రోమీల పత్రికను తీసుకొని వస్తుందేమో మనకు తెలియదు. కానీ ఆమెను గురించి ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఈమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్నడలా సహాయం చేయండి అంటున్నాడు. ఆమెను గురించి మీకు సిఫారసు చేస్తున్నాను అంటున్నాడు. ఆమె అనేకులకును నాకును సహాయకురాలు, ప్రియురాలు. ఆమె ఒక చక్కని సహోదరి అన్న విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తాడు. 3వ వచనంలో 16వ అధ్యాయం 3వ వచనంలో ప్రిస్కిల్ల అకుల వారికి నా వందనములు చెప్పుడి అంటున్నాడు. కనుక ఆయన ప్రియులైనటువంటి వారిని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. ఈ భాగంలో 6వ వచనంలో చూసినట్లయితే ప్రియుడైన ఎపెనెట్టుకు వందనములు అంటున్నాడు. సో ప్రియుడైనటువంటి మరి వారందరినీ ఆయన జ్ఞాపకం చేసుకోవడం చూస్తాను. 7వ వచనంలో మరి ప్రయాసపడినటువంటి మరియకు వందనాలని చెప్తున్నాడు. 7వ వచనంలో నా బంధువులు ఖైదీయులుగా ఉన్నటువంటి వారైనటువంటి అంద్రోనికుకు యునియకు వందనములు అంటున్నాడు. వారు అపోస్తులకు కూడా చాలా పరిచయస్తులు వారు. అంతేకాకుండా నాకంటే ముందే వారు రక్షణ పొందినవారు అని ఆయన జ్ఞాపకం చేశారు. 8వ వచనంలో ప్రియుడకు అంప్లియోతునకు వందనములు అంటున్నాడు. దాని తర్వాత 9వ వచనంలో ఊరాబును నా ప్రియుడకు స్టాకునకును వందనములు అంటున్నాడు. దాని తర్వాత 10వ వచనంలో మనం చూసినట్లయితే క్రీస్తు యందు యోగ్యుడైన అప్లేతుకు వందనాలు అంటున్నాడు. అరిస్టోబునకు ఇంటి వారికి వందనాలు అంటున్నాడు. 11వ వచనంలో నా బంధువుకు హేరోదు యోనుకు వందనములు అంటున్నాడు. ఆ రీతిగా ఆయన ఈ భాగం అంతట్లో కూడా 28 నేమ్స్ని జ్ఞాపకం చేశాడు. వీరందరూ కూడా ప్రియులైనటువంటి వారిగా మనము చూస్తా ఉన్నాం. పిల్లారా, ఈవేళ ప్రియమైన దేవుని పిల్లలుగా ఉండడం ఎంత గొప్ప భాగ్యం. We are the chosen children of God. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మన జీవితంలో విశ్వాసము అంకురించబడ్డది. మన హృదయాల్లో విశ్వాసాన్ని అంకురించాడు. జీవిత విధానాల్లో మనం నడుస్తున్నప్పుడు కొన్నిసార్లు దేవుడు లేడేమో నా పక్షాన అనిపించవచ్చు, కానీ మనం ఎలా జీవించాలి, ప్రతిదినం మన దైనందిక జీవితంలో ప్రియులుగా ఉండాలి. అండ్ అల్టిమేట్గా రోమిల రాష్ట్ర పత్రిక 16వ వచనంలో ఆయన రోమాలో అనేకుల పేర్లు జ్ఞాపకం చేస్తూ వీరందరూ కూడా మరి ప్రియులైనటువంటి వారు. ఈవేళ పిల్లారా, ప్రియమైన దేవుని పిల్లలుగా మనందరికీ కూడా దేవుడు గొప్ప అధికారం ఇచ్చాడు. ఏంటంటే ఇదే 16వ అధ్యాయంలో మనమందరం కూడా సాతానుని మన పాదాల కింద త్రొక్కే అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. 20వ వచనం చూడండి. సమాధానకర్తకు దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చిత్తక త్రొక్కు. ఎవరైతే దేవుని ప్రియులో ఎవ్రీ డే లివ్ ఇన్ ఫేత్ అండ్ వన్ డే యూ విల్ బీ ఏబుల్ టు డిస్ట్రాయ్ ద ఫ్లెష్లీ డిజైర్స్. శరీర సంబంధమైన క్రియలు, అపవాది తంత్రములన్నింటినీ మనం త్రొక్కివేయగలిగిన శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. మనము నిజంగా దేవుని ప్రియులం. దాన్ని బట్టి మనం ఎంతో ఆనందించాలి, సంతసించాలి. ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన దేవా, సత్య స్వరూపని తండ్రి, మరోసారి నీవు ఇచ్చినటువంటి అద్భుతమైన పాఠానికే వందనాలు. నిశ్చయంగా నీ పిల్లలందరినీ నీ ప్రియులు అని పిలిచావు. ఈ రాత్రి ప్రభా, ఇంకా ఎవరైనా ఈ ప్రియ కుటుంబంలోకి, నీ కుటుంబంలోకి రాకపోతే వారు కూడా ఈ వర్తమానం విని నాయనా నీ ప్రియ కుటుంబంలోకి వారు కూడా రావడానికి వారికి అవకాశాన్ని దయచేయమని, నీ కృపా బాహుల్యతలో వారిని జ్ఞాపకం చేసుకోమని యేసు దివ్యమైన ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి. ఆమెన్.